విశాఖ తీరంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల జీవితాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అలల ఉధృతికి బోటు బోల్తా పడడంతో 6గురి ఆచూకీ లభ్యం కాకుండా పోయింది. చేపల రేవుకు కేవలం 10 మైళ్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. కోస్ట్ గార్డ్, మెరైన్ అధికారులు గల్లంతైన మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన 6గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి రోదనలు మిన్నంటాయి. చేపల చెరువులో ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు క్షణక్షణం ఉత్కంఠ కొనసాగింది. ఈ నెల 1వ తేదీ తెల్లవారుజామున 83వ నంబరు బోటులో 7గురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. బోటు యజమాని కారి చిన్నతో పాటు సీతోడు, చిన్నయ్య, అప్పల్రాజు, గరగయ్య, చిన్నమ్మోరు, బండియ్య సముద్రంలోకి ప్రయాణమయ్యారు. శనివారం మధ్యాహ్నం వరకు వీరి వేట సవ్యంగానే సాగింది. తిరుగు ప్రయాణంలో మాత్రం ప్రకృతి శత్రువుగా మారింది. చేపల చెరువుకు కేవలం 10 మైళ్ల దూరంలో ఉండగా శనివారం మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రతికూల పరిస్థితులు, వర్షం, గాలి తీవ్రతకు తోడు అలల ఉధృతి పెరగడంతో మత్స్యకారుల బోటు ఒక్కసారిగా తిరగబడింది. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న మత్స్యకారులంతా శనివారం రాత్రి 9 గంటల వరకు బోల్తా పడిన బోటుపైనే ఉంటూ సహాయం కోసం ఎదురుచూశారు. దట్టమైన చీకటి కమ్ముకోవడంతో ఏం చెయ్యాలో పాలుపోని స్థితిలో కళ్లెదుటే లక్షల విలువైన బోటు మునిగిపోతుంటే ప్రాణాలు దక్కించుకోవడానికి సముద్రంలోకి దూకి ఈత ప్రారంభించారు. ఆ సమయంలో పోర్టు యాంకరేజ్ పాయింట్ వద్ద ఉన్న యూనివర్స్ వెల్త్ అనే మర్చెంట్ నౌక వారి కంటపడింది. ఎలాగోలా ఈదుకుంటూ వెళ్లి ఆ నౌక సిబ్బంది సహాయాన్ని అభ్యర్థించారు. వారు వెంటనే రక్షణ చర్యలు చేపట్టినా కేవలం బోటు యజమాని, కారీ చిన్న మాత్రమే సురక్షితంగా నౌకలోకి ఎక్కగలిగారు. మిగిలిన 6గురు సముద్ర అలల ఉధృతికి కొట్టుకుపోయారు. 8 గంటలకి 12:30 పొలాసి జరిగిపోతున్నాం. 5 మైళ్ళు ఉంది, అలా వేసుకుందాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేస్తాం. గాలి ఎక్కుతుందని ఆట కూడా అయిపోయింది. బోట్ ఏటి అయింది అనుకున్నాం. వెళ్ళి ఆ వచ్చిన వెంటనే తిరగబడిపోయింది. 7గురు వెళ్ళాము, 6గురుమే కనిపించాము పొడికి మీద. 2 మంది బోట్లు ఉండిపోయాడు. అయితే 5 ఉన్నాం తెల్లారి. ఈ 5లోనూ మా పెద్ద నీటంగా చిప్పు కనిపిస్తుంది అన్నయ్య, వెళ్దాం అక్కడికి ఓడ అని చెప్తే తమ్ముడు నాకు కాళ్ళు కడపట్లు తెరబడిపోయినాయి, మీరు వెళ్ళండి అని అన్నాడు. 4గురు వచ్చాం. ఇక్కడికి వెళ్ళాలి, ఒడిసి ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం ఈ 3 ఏదైనా పోతామండి. అన్నా 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 నేను ప్రాబ్లం గ్యాగ్ చూసాను. చూసిన వెంటనే లైఫ్ జాకెట్ తీసేయాలి. నన్ను ఇయ్యాలి తీసేసి పైకి లాగాలి. ఇంక సాయంత్రం నాకు ఏంటి తెలియలేదు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి దాదాపు 12 గంటలకు పైగా సుదీర్ఘంగా సెర్చ్ ఆపరేషన్ సాగింది. కోస్ట్ గార్డుకు చెందిన కాకినాడ, విశాఖ నౌకలతో పాటు 2 హెలికాప్టర్లు, 2 బోట్లు గాలింపు చర్యల్లో పాల్గొన్నాయి. భీమునిపట్నం నుంచి పోర్టు యాంకరేజ్ మీదుగా గంగవరం, పూడిమడక తీరం వరకు గాలింపు కొనసాగుతోంది. చివరిసారిగా వచ్చిన సిగ్నల్స్, బోటు ప్రయాణించిన దిశ ఆధారంగా అధికారులు శోధిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. కుప్పం పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్ సిపితో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసు, నౌకాదళాన్ని రంగంలోకి దించాలని ఆదేశించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత, మంత్రులు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గాలింపు చర్యలపై సమీక్షిస్తున్నారు. గల్లంతైన 6గురు కూడా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో బాధిత కుటుంబాల వేదన వర్ణనాతీతంగా మారింది. గల్లంతైన 6గురు ఏదైనా బోటును గాని, సమీప తీరాన్ని గాని చేరు ఉంటారనే ఆశతో అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేయనున్నారు.